హలో అండి అందరికీ. కొంతమంది అత్తలుంటారు వాళ్ళ బిడ్డ అదేనండి ఆడపడుచు ఇంటికొచ్చిందంటే చాలు లేదా ఆ రోజు వస్తది అంటే చాలు యాటను కొద్దామా లేదా కోడిని కొద్దామా అనే ఆలోచనలో ఉంటారు. అదే ఇంట్లో ఉన్న కోడలికి కనీసం ఆదివారం వచ్చింది కదా తను చికెన్ తినగా మటన్ తిద్దామా మటన్ తినగా ఫిష్ తెద్దామా అనే ఆలోచన కూడా ఉండదు వాళ్ళకి. రోజు మనకు పెట్టే కూరగాయల భోజనానికి వాళ్ళు చెమటోడ్చి కష్టపడితే ఆ తిండి మొత్తం మనమే తింటున్నట్టు వాళ్ళ ఆస్తులన్నీ మన తిండికే తరిగిపోతున్నట్టు ఫీల్ అయిపోతారు వాళ్ళు. ప్రతిరోజు అన్ని పూటలేమో అన్ని పనులేమో మిషన్ లెక్కనేమో మనం చేసి పెట్టాలి. కానీ వారంలో ఒక్కరోజు కూడా నువ్వు ఏం కూర తింటావు మరి ఏం తెప్పాలని వాళ్ళ నోట్లో కూడా రాదు కదా. దాదాపులేదు అదృష్టం మంచిగా భర్త కొంచెం మంచోడే నా భార్య తినదు కదా అని ఒక భార్య ఒక మాట అడిగితే ఇక తల్లి కళ్ళు ఎక్కడికో పోతే చికెన్ తీసుకురా అంటే వాడు పిల్లం అడిగి మటన్ తీసుకొచ్చినని ఆ పూట మొత్తం తెగ ఫీల్ అయిపోయి భోజనం కూడా మానేసి వెళ్ళాలి. దెబ్బకే జ్వరం కూడా వస్తుంది. రేపు నేను అడ్డమడితే నాకు చేస్తుంది కదా దీని రెక్కలు మంచిగా ఉండాలి దీనికి ఒక పూట భోజనం మంచిగా పెడతా అనే ఉద్దేశం కూడా వాళ్ళకి కనీసం ఉండనే ఉండదు. అసలు ఆలోచన ఇట్లాంటి అత్తలు ఉంటే నాకైతే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మన ఇంటి ముచ్చట్లు నాతో కామెంట్ బాక్స్ లో అయితే షేర్ చేసుకోండి. ఇంకా పెళ్ళైన తర్వాత మీ జీవితం ఎలా ఉంది మీ జీవితంలో మీరు ఫేస్ చేస్తున్న సిచువేషన్ లో నాతో కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసి చెప్పండి. నేనైతే వాళ్ళ స్టోరీని షార్ట్ లో అప్లోడ్ చేసి ఇలాంటి ప్రతి ఆడపిల్ల స్టోరీ ఇంకొక ఆడపిల్లకి ఆదర్శవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్.